Sir, senior office bearers of the exhibition committee, and my dear colleagues, and dear visitors to exhibition and young children, young boys and children. See, exhibition has become though it is an annual ritual, annual event, but Hyderabad citizens are they look for this annual industrial exhibition. And because it has become a part and parcel of culture of Hyderabad city, and this being an important event of Hyderabad, about 20-25 lakh visitors they come over a period of 45 days. They enjoy the atmosphere, they go to different food stalls, they buy a lot of arts and artifacts. So much of activity and so much of fun. But traffic department, being an important wing of Hyderabad city police, the industrial exhibition society has been quite magnanimous, giving us sparing this facility for increasing the awareness and education of the visitors. And all of your commuters, daily you are traveling day in and day out. So how mind-boggling is the traffic of Hyderabad? So one wise man said, character of a nation can be judged by how its people drive on its streets. అంటే ఒక దేశం యొక్క క్యారెక్టర్ మేము ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆ దేశంలో ఉండే ప్రజలు ఆ వీధులలో ఎలా వాహనాలు నడుపుతారో దాన్ని బట్టి మనం ఆ దేశం యొక్క స్వరూపాన్ని, ఆ దేశం యొక్క క్యారెక్టర్ని మనము అర్థం చేసుకోవచ్చు. సో హైదరాబాద్ సిటీ, హౌ పీపుల్ డ్రైవ్, హౌ క్రేజీ దే ఆర్, హౌ మైండ్లెస్ దే ఆర్, how they don't stop at the stop line, they indulge in triple riding, they go on the wrong route direction, and cop is there, they follow traffic rules. Cop is not there means every rule is thrown to the winds. So that is the situation in Hyderabad. So what is the best part of it is, I think because there are 1 crore plus population is there, we are only 2,500, 3,000. How to reach out to all of them? We cannot reach out to every individual, every citizen. We are not there to teach everyone. మీరు హెల్మెట్ వేసుకోవాలి, మీరు సీట్ బెల్ట్ ధరించాలి, ప్రతి ఒక్కరిని ఆపి మనం చెప్పలేం కదా. సో ద ఓన్లీ సొల్యూషన్ లైస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. ఐ థింక్ దీస్ 2 ఆర్ ద కీస్. అయితే ఒక సైకాలజిస్ట్ స్టడీ చేశారట, మన భారతదేశంలో వేరే దేశాలు మనకంటే మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశం సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికాలో ట్రాఫిక్ పరిస్థితి, హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి కంపేర్ చేస్తే situation is very bad. The traffic discipline is of the highest order in South Africa. మనలాగే వాళ్ళు స్లేవరీ ఉంది, వాళ్ళ దేశంలో బానిసత్వానికి గురయ్యారు, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంది, మన లాంటి కండిషన్స్ అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ రోడ్స్ మనకంటే బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ ట్రాఫిక్ కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉంది, ట్రాఫిక్ సెన్స్ చాలా ఎక్కువ ఉంది, ట్రాఫిక్ డిసిప్లిన్ బాగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అతను స్టడీ చేశారు, ఒక సైకాలజిస్ట్. ఆయన ఏం చెప్పారంటే, వాట్ ఈజ్ రెఫరింగ్ టు దిస్ ప్యాథాలజీ ఆఫ్ ఇండిసిప్లిన్, అంటే ఇండిసిప్లిన్ అనే రోగానికి కారణం ఏంటి అనే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, భారతదేశంలో మనం గత 200 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలుగా చాలామంది రూలర్స్తో మనం పాలింపబడ్డాము. యూ హెవ్ బీన్ అండర్ సబ్జుగేషన్ ఆఫ్ ఫారినర్స్, ఫారిన్ రూల్. అయితే మనకు 60 సంవత్సరాల క్రితం, మన 70 సంవత్సరాల క్రితం మన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే న్యూ ఫౌండ్ ఫ్రీడమ్, కొత్తగా వచ్చిన స్వాతంత్రంతో మన ఇండిసిప్లిన్ పెరిగిపోయిందట, విచ్చలవిడితనం, నో సెన్స్ ఫర్ నో రిగార్డ్ ఫర్ ఎనీథింగ్, నో రిగార్డ్ ఫర్ రోల్, నో రిగార్డ్ ఫర్ ట్రాఫిక్ సెన్స్. సో ఈ యొక్క అంటే ఈ వాజ్ ట్రైంగ్ టు డ్రా ఎ ప్యారలల్. సో ఆ పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి ఇలాంటి ట్రాఫిక్ స్టాల్స్లో మీరు అందరూ విజిట్ చేసి అందరు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సైన్స్, మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ, వీఆర్ ignorant of traffic rules. Because I am traffic head, now I am trying to go through all the literature, trying to keep myself abreast of all the rules and laws. బట్ ఆ పరిస్థితి రావద్దంటే మీ అందరికీ, ఎందుకంటే మన స్కూల్లో సిలబస్ లేదు. సంబడి వాజ్ రెఫరింగ్, స్కూల్లో సిలబస్ ఉండాలి, ట్రాఫిక్ హై స్కూల్లో ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ సిలబస్ ఉండాలని, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద కరికులం అని చెప్పారు. అది లేదు. కాబట్టి నేను ఒకటే నా రిక్వెస్ట్ ఇక్కడ వచ్చిన అందరికి ఏంటంటే, దెర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ యంగ్ చిల్డ్రన్ Rules of Road Regulation 1989. Every one of you must read that act. Rules of Road
రెగ్యులేషన్స్ 1989. ఇట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ అండర్స్టాండబుల్, వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అది. అంటే ఇట్స్ ఎనీ రోడ్ యూజర్ హౌ ఈ షుడ్ బిహేవ్ హిమ్సెల్ఫ్ వన్ ఈజ్ ఆన్ టు ద రోడ్. సైక్లిస్ట్ కానీ బైక్సిల్ రైడర్ కానీ కార్ డ్రైవర్ కానీ ఇంక్లూడింగ్ ఎ పెడస్ట్రియన్ హౌ ఈ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఆన్ ఎ రోడ్ ఇఫ్ ఈజ్ గెటింగ్ ఆన్ టు ఎ రోడ్. అది ప్రతి ఒక్క హ్యూమన్ బిహేవియర్ని ఎలా తెలియజేస్తుంది. రౌండ్ అబౌట్స్ ఎలా ఎలా మాన్యువర్ చేయాలి, సిగ్నల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ గివ్ వే అంటే ఏంటి, హూ హ్యాస్ గాట్ ద రైట్ ఆఫ్ వే, ఆల్ దిస్ ఆర్ వెరీ సింప్లీ ఎక్స్ప్లెయిన్. సింపుల్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు రీడ్ దట్ యాక్ట్. వెరీ సింపుల్, ఒక 20 పేజ్ యాక్ట్. అది చదివితే మీకు అన్నీ అర్థమైపోతాయి, రోడ్డు మీద ఎలా మనం ప్రవర్తించాలి. నౌ వీ సీ హైదరాబాద్, ఎవ్రీబడి స్పిట్స్ ఆన్ ద రోడ్, ఎవ్రీబడి లిటర్స్ ఆన్ ద రోడ్. చెత్త పడేస్తారు, ఎవరు వచ్చి తీయాలి? మనం వేసిన చెత్తని మన మున్సిపాలిటీ వచ్చి తీయాలి. వాట్ ఏ జోక్ ఇట్ ఈస్. యు ఆర్ డంపింగ్ గార్బేజ్ ఆన్ ద రోడ్, యూ వాంట్ మున్సిపల్ స్టాఫ్ టు కమ్ అండ్ క్లియర్ ఇట్. హౌ జోక్ ఇట్ ఈస్ ఇట్ ఏ జోక్? మనం ఎక్కడ చెత్త వేయాలి అక్కడ వేస్తే మున్సిపాలిటీ వారికి రావాల్సిన అవసరం ఉండదు కదా. वी लिटर रोड, वी स्पिट ऑन द रोड, वी स्पिट ऑन somebody else. So it has become आदत बन गया हम लोगों को. कैसा ऐसा somebody has to come and tell us is very bad. That should not be the case. అది జరగొద్దంటే మనం జాగ్రత్తగా ఉండాలి. వాట్ హ్యాపెన్ టు ద ఇండియన్ హాస్పిటాలిటీ? పక్కవాడికి మర్యాద మనం వీ బోస్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ అవర్ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ ఎక్కడ పోయింది? అది అవకాశం వస్తే కొట్లాడితే, అవకాశం వస్తే గుద్దేయడం అని మీద. తప్పు నీది ఉంటుంది, వాడిని కొడతామని పక్కవాడిది. రోడ్ రేజ్ చాలా ఎక్కువైపోయింది. ఆల్ దిస్ ఆర్డర్ ఆఫ్ ద డే ఐఎమ్ టెలింగ్ యూ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సిటిజన్ టు ఇంట్రాస్పెక్ట్. ఆల్ ఆఫ్ అస్ హావ్ టు గవర్న్ అవర్సెల్వ్స్. No one need to watch our polices. Don't expect every policeman to be there to guide you, discipline you, tell do's and don'ts. So you have to be self-governing. ఆ స్థితి మనకి రావస్తే హైదరాబాద్ విల్ బి ఎ బెటర్ ప్లేస్. అది నేను కోరుకుంటూ హైదరాబాద్ సిటీ చేయడానికి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు రోడ్ రూల్స్ పాటించాలి. అందరం ట్రాఫిక్ ఎడ్యుకేషన్, ట్రాఫిక్ అవేర్నెస్ పెంపొందించుకోవాలి. తర్వాత మనం రోడ్డు రేజ్కి గురి కాకుండా అందరికీ మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా రోడ్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్ పెంచుకోవాలి. దెన్ హైదరాబాద్ విల్ బి ఎ బెటర్ ప్లేస్. అది అందరూ కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఎగ్జిబిషన్ సొసైటీ వారికి, మా సిపి గారికి, మీ అందరూ నేను చెప్పిన మంచి కొన్ని మాటలు విని వాటిని మీరు రేపు నుంచి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.